ఉన్నాడు. యవనస్తులు అందరికీ ప్రాముఖ్యమైన వారే, నాకు అర్థం కాదు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే రాజకీయ రంగము యవనస్తులను కోరుకుంటుంది. ఎస్ ఆర్ నో? యవనస్తులు కావాలి రాజకీయ రంగానికి. సరే, వ్యాపార రంగానికి మనం వెళ్తే వ్యాపార రంగానికి కూడా ఎవరు కావాలి? జమ్ము లాంటి యూత్, యంగ్ జనరేషన్ వారికి కావాలి. మరొక వైపు ఆలోచన చేద్దాం, ఉగ్రవాద వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి ఎవరు కావాలి? నాలంటే తెల్లదిట్ట వల్ల ఎవరు కావాలి? మీలాంటి జమ్స్ కావాలి వారికి. ఈనాడు వారు దాని కొరకే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చాలా మంది యవనస్తులు, చాలా తెలివి కలిగినటువంటి యవనస్తులు వాళ్ళ చేతులు చిక్కుకొని ఉన్నారు. అంత మాత్రమే కాదు, సైతానుకు కూడా యవనస్తులే కావాలి. ఇవన్నీ యవనస్తులే కావాలి. మరొక వైపు దేవునికి కూడా యవనస్తులు కావాలి. చూడండి, కత్తి మంచిదా చెడ్డదా? ఓ ఎక్సలెంట్. మంచిది చెడ్డది. అది కత్తి మంచిదా చెడ్డదా అని ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే మంచిది చెడ్డది. ఈ కత్తి ఒక డాక్టర్ చేతిలో పడింది అనుకోండి, సర్జరీలో ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతాడు. అదే వ్యక్తి దొంగ చేతులు పడింది అనుకోండి, అదే కత్తి దొంగ చేతులు పడింది అనుకోండి, ప్రాణాన్ని తీసేసి ఎవరు లేపేస్తాడు అంటున్నారు. అమ్మా, ప్రాణాన్ని ఒకే కత్తి డాక్టర్ చేతులు పడితే వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది. అదే కత్తి దొంగ చేతులు పడితే వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తుంది.